భానుమతి వచ్చేస్తే నిజం తెలిసిపోతుందనే భయంతో శక్తి, శాంభవి కలిసి ఎలాగైనా తొందరగా పెళ్లి చేసేయాలని మాట్లాడుకొని ఇక శాంభవి ఇంట్లో వాళ్ళందరినీ భయపెడుతుంది. త్వరగా పెళ్లి కానివ్వండి, లేదంటే నేను మీకు ఇక దక్కను. అన్నయ్య, నీకు నా గురించి తెలుసు కదా, ఏదైనా పంతం పట్టానంటే ఎంతవరకైనా వెళ్తాను అని అనడంతో ఇక బలరాం మాత్రం చేసేదేమీ లేక, అమ్మ శాంభవి ఏమైంది, ఇక 5 నిమిషాలే కదా టైం ఉంది, అంతవరకు ఆగితే ఏమవుతుంది అని అంటున్నా సరే ఒప్పుకోదు శాంభవి. ఇక ఇంట్లోని వారంతా శాంభవి వైఖరి చూసి భయపడిపోతారు. ఇక ఎందుకు, ఎలాగో 5 నిమిషాలే కదా ఉందని ఒప్పుకుంటారు. పార్థు మాత్రం తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇంట్లోని వారంతా చెప్పడంతో తాళి కట్టడానికి సిద్ధమైపోతాడు. భువన సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇక తాళి తీసుకొని కట్టే సమయంలో భానుమతి వచ్చి ఆపండి అంటుంది. భానుమతి దొరబాబుని అలాగే ల్యాబ్ టెక్నీషియన్ని తీసుకొచ్చేసరికి భువన ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. శక్తి, శాంభవిలు కూడా భయపడిపోతారు. ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అని. ఇక భానుమతి మాత్రం జరిగింది మొత్తం చెప్తుంది, హాస్పిటల్లో జరిగింది. ఇక దొరబాబు అందుకొని, అవునయ్య గారు, ఆ రోజు పెళ్లి సమయంలో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఫోన్ అడిగింది, అప్పుడు ఎస్ఐ గారికి కాల్ చేసింది అని మొత్తం వివరాలు చెప్తాడు. ఇక అప్పుడు హెడ్ కానిస్టేబుల్ కూడా, పెళ్లి రోజున భానుమతి ఫోన్ చేసింది, కానీ నేను ఎవరితో ఆ విషయం చెప్పలేదు. ఈ అమ్మాయి ఎస్ఐ గారికి ఫోన్ చేయడం వల్ల ఇక అతను వచ్చి పెళ్లి ఆపేశారు అని చెప్తాడు. ఇక వీళ్ళు మార్గమధ్యంలో వస్తుండగా ల్యాబ్ టెక్నీషియన్ని కలిసిన విషయం, అతను చెప్పిన వివరాలు కూడా అతని చేత చెప్పిస్తారు. ఇక ఇంట్లో వారంతా సంబరపడిపోతారు. కానీ భువన మాత్రం, ఏంటి బావా ఇది, తను చెప్పిందంతా నమ్మేస్తారా? 2000కి ఎవరో నటించే వాళ్ళని తీసుకొచ్చి ఇవంతా చేపిస్తుంది అని భువన అంటుంటే, చీ ఇంకా ఆపు, ఇంకా నిన్ను నమ్మడానికి నాకు బుద్ధి లేదనుకున్నావా? నీ ఇలాంటి బుద్ధి చూసే నాకు ఎప్పుడూ నువ్వు నచ్చేదానివి కాదు. నువ్వు సరిగ్గా ఉండుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని అంటాడు పార్థు. ఇక శాంభవి మాత్రం, అయితే ఏంటి, ఇప్పుడు ఇది చెప్పిన నిజాలన్నీ తెలుసుకొని పెళ్ళి ఆపేస్తారా? ఒకవేళ అదే జరిగితే నేను ఇందాక చెప్పిందే చేస్తాను అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇక బలరాం మాత్రం, అవునా, చేస్తావా, అయితే చేసుకో, నీతో పాటు భువనని అలాగే శక్తిని కూడా తీసుకెళ్ళు, పీడ వదిలిపోతుంది అంటాడు. ఇక బలరాం అలా అనేసరికి తన తల్లి వైపు వెళ్తుంది. ఏంటమ్మా, నేను ఇలా చేసుకుంటానన్నా ఎవరికి ఏ బాధ లేదా అని శాంభవి అంటుంటే, మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇల్లంతా నాశనం అయిపోతుందే, నీకు నచ్చింది చేసుకోపో అని తన తల్లి కూడా అంటుంది. ఇక శక్తి కూడా, ఏంటి బావగారు ఇది, అది చెప్పిన మాటలు విని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నారా? ఇది మీకేమన్నా భావ్యంగా ఉందా? ఇన్నేళ్ళు మీ తమ్ముడితో కలిసి కాపురం చేశాను, నన్నే వెళ్ళమంటున్నారే అని అంటుంటే, మరి ఏం చేస్తావు, నీలాంటి కలుపు మొక్కలు పొలంలో ఉంటే పొలం మొత్తం నాశనం అయిపోతుంది, మీలాంటి వాళ్ళు బయటే ఉండాలి అని శారద కూడా అంటుంది. ఏం పర్వాలేదు, నువ్వు బయట ఉంటే దుర్గాప్రసాద్ అప్పుడప్పుడు వచ్చి నీ మంచి చెడ్డలు చూసిపోతాడులే అని శారద అంటుంది. ఇక భువన మాత్రం, బావా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో బావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికే ఇదంతా చేశాను అని బతిమాలుతుంటే, చీ ఆపు, ఇంకా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ భువనని శాంభవి మీద తోస్తాడు. ఇక భానుమతి మాత్రం శాంభవి చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకొని, ఇక భయపెట్టింది చాలు, బయలుదేరండి, చేసిన డ్రామాలు చాలు, ఆధారాలతో ప్రూవ్ అయ్యాక కూడా ఇంకా ఇలా చేస్తే ఎవరూ నమ్మరు అనడంతో చేసేదేమీ లేక శక్తి, భువన, శాంభవిలు అక్కడి నుంచి బయలుదేరుతారు బాధపడుతూ. ఇక అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయాక కుటుంబం కొంచెం స్థిమితపడుతుంది. ఏంటి, ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే చెదిరించుకునేవాడివి, ఇప్పుడు నవ్వుతున్నావు అని భానుమతి అంటుంటే, నా బంగారు భార్య ఇన్ని నిజాలు అందరికీ తెలిసేలా చెప్పిన తర్వాత నేను మాత్రం మారకుండా ఉంటానా అని పార్థు అని, మరేం చేస్తావా అని భానుమతి అంటుంది. ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాను అంటూ భానుమతిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఇక బామ్మ మాత్రం, అరే ఆపరా, తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు, తనకేమైనా ఇబ్బంది అవుతుంది, ముందు ఆపు అనడంతో పార్థు దింపేస్తాడు. ఇక కోటి మాత్రం కొంచెం భయపడతాడు. ఇదేంటమ్మా, సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటే మళ్ళీ బాణమ్మ గర్భవతి కాదని తెలిస్తే ఎలా అని టెన్షన్ పడుతుంటే, ఏం కాదులేరా, అది నిజం చేయడానికి తనకెంతో సమయం పట్టదు, ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు కదా అని తనకి సర్ది చెప్తుంది. ఇక ఇంట్లోని వారంతా భానుమతి ధైర్యంతోనే ఇదంతా సాధించగలిగింది అనే సంబరంతో భానుమతిని పొగుడుతారు. ఇక కుటుంబం అంతా వీరిద్దరూ కలిసిపోయిన సంతోషంలో ఉండగా శుభం కార్డు వేసి ఎండ్ చేసేశారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.